నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. ఓఆర్ఆర్పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందారు. మరొక మహిళ శ్వేత అనే మహిళకు తీవ్ర గాయాలు కావడంతో గచ్చిబౌలిలో ఉన్నటువంటి కిమ్స్లో జాయిన్ చేశారు. ఇప్పటికే దీనిపైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఇటు జాయింట్ కమిషనర్ చంద్రదీప్తి కూడా లోపల చికిత్స పొందుతున్న లేడీని అయితే పరామర్శించబడి ప్రస్తుతం నాతో చంద్రదీప్తి గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అని కనుక్కుందాం. మేడం, మీరు లోపలికి వెళ్ళి ఆవిడని చూశారు, శ్వేత అనే లేడీని. ఆవిడ సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఎలా ఉంది ఏంటి, ఆవిడ మాట్లాడుతుందా, ఎలా ఉంది సిచ్యువేషన్? ఈ హారిబుల్ యాక్సిడెంట్ కేసుకి సంబంధించి సోల్ సర్వైవర్ అయినటువంటి శ్వేత గారు లోపల ఉన్నారు. ఆమె మాట్లాడుతున్నారు. బట్ లాట్ ఆఫ్ ఇంజరీస్ ఆర్ దేర్ అండ్ షీ రిక్వైర్స్ రియలీ గుడ్ ట్రీట్మెంట్. అండ్ మాట్లాడుతున్నారు కానీ ఆ ఇన్సిడెంట్ గురించి మెమరీ తనకి ఉందా లేదా ఇప్పుడు తెలియట్లేదు. సో మనకి ఇంకా నెక్స్ట్ 24 అవర్స్లో అబ్జర్వేషన్ పెట్టి సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయితే మనకి కాంక్రీట్గా ఆమె చెప్పగలిగే పరిస్థితి వస్తేనే మనకి తన వర్షన్ తెలుస్తుంది. అదర్వైజ్ ఈ యాక్సిడెంట్ అదర్ ఎవిడెన్సెస్ ఆధారంగా చూసినట్లయితే దెర్ ఇస్ సడన్ డీవియేషన్ ఆఫ్ ద వెహికల్ ఫ్రమ్ ద మెయిన్ లేన్ టువర్డ్స్ ద లెఫ్ట్ అండ్ క్రాష్ అవి గాట్ క్రష్డ్ అండర్ ద లారీ అని తెలుస్తుంది. ఆవిడ మాట్లాడుతుంది అంటూ కూడా చెప్తున్నారు. మీరు వెళ్ళారు, ఆవిడ మీతో ఏం మాట్లాడారు, ఎలాంటి విషయాలు చెప్పారు? ఎందుకంటే డీవియేషన్ అంటున్నారు, దేని ద్వారా డీవియేట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తను అంటున్నారు తను ముందు సీట్లో కూర్చున్నాను అని అంటున్నారు. కానీ మనకి అక్కడున్న సీన్లో ఎవిడెన్స్ బట్టి తను వెనక సీట్లో కూర్చున్నట్టు అర్థమవుతుంది. అండ్ డ్రైవింగ్ చేస్తున్నది భర్త అని చెప్తున్నారు, బట్ డ్రైవింగ్ చేస్తున్నది వాళ్ళ అన్న అని తెలుస్తుంది. సో ఇలాంటి స్మాల్ డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. మేబీ షీ ఈజ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ దట్ ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్ అండ్ షీఈస్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. అండ్ ఆల్సో షీఈస్ ఎక్స్పీరియన్సింగ్ లాట్ ఆఫ్ పెయిన్ డ్యూ టు ఆల్ అదర్ ఇంజురీస్. సో మనం కొంచెం టైం ఇచ్చి మళ్ళీ మాట్లాడాల్సి ఉంటుంది. షీఈస్ నాట్ వెరీ కోహరెంట్. అలాగే డాక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అండ్ బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ ఇవ్వండి అని చెప్పడం కూడా జరిగింది. ఏం చెప్తున్నారు మ్యామ్, డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఇప్పటికే చెకప్ ఆల్రెడీ శంషాబాద్లో ఉన్న ట్రైడెంట్ హాస్పిటల్ నుండి ఇక్కడికి తరలించారు. మీరు కూడా డాక్టర్స్తో పర్సనల్గా మాట్లాడారు. డాక్టర్స్ ఏం చెప్తున్నారు మీతో? కండిషన్ క్రిటికల్గా ఉంది అని చెప్తున్నారు. బట్ వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు టు రివైవ్ ద పేషెంట్ అండ్ బ్రింగ్ బ్యాక్ ద పేషెంట్ టు అవుట్ ఆఫ్ డేంజర్ సిచ్యువేషన్ అని చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ ఆవిడకి దెబ్బ తగిలినట్లు వాళ్ళ ఫ్యామిలీలో చనిపోయినట్లు వాళ్ళ ఫ్యామిలీకి ఇంకెవరైనా రిలేటివ్స్కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారా? ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? హాస్పిటల్ దగ్గరికి వస్తున్నారా? ఏంటి సిచ్యువేషన్? ఎస్, ఇప్పుడు తనతో ఉన్నటువంటి అటెండెంట్ వాళ్ళ రిలేషన్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కాకపోతే పేషెంట్కి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ న్యూస్ చెప్పలేం కనుక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు అని మటుకి చెప్పడం జరిగింది. ప్రధానంగా ఎక్కడెక్కడ ఇంజురీస్ అయ్యాయి మ్యామ్ ఆవిడకి ప్రజెంట్? ఫీమర్ బోన్ ఫ్రాక్చర్ ఉంది, స్పైన్ ఫ్రాక్చర్ ఉంది, లంగ్స్లో కన్ఫ్యూషన్ లాంటి ఇంజురీస్ ఉంది, ఇంటర్నల్ బ్లడ్ లాస్ కూడా సస్పెక్ట్ చేస్తున్నారు. స్కల్ వచ్చి ఎక్స్పోజ్ అవుతుంది బయటకి లేసరేషన్ వూండ్ వల్ల. బ్రెయిన్ ఇంజరీ ఉందా లేదా కూడా అది అబ్జర్వేషన్ తర్వాత తెలుస్తుంది. అండ్ లాట్ ఆఫ్ ప్లేసెస్ షీఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఆల్సో. షీఈస్ అండర్ ట్రీట్మెంట్ రైట్ నౌ. ప్రధానంగా ఇప్పటి వరకు ఏమైనా దర్యాప్తు చేశారా? లారీ డ్రైవర్ ఏమైనా తప్పు ఉందా, లేకుంటే వీళ్ళ నిర్లక్ష్యం అనే చెప్పుకోవచ్చా? మీరంతా అక్కడ సంఘటన స్థలం కూడా చాలా టెరిబుల్గా ఉంది, ఇక్కడ ఈవిడ సిచ్యువేషన్ ఇలా ఉంది. సో ఆ సంఘటన స్థలం అదేవిధంగా ఈవిడ చెప్తున్న దాని ప్రకారం ఈ ప్రమాదం ఎలా జరిగిందని ఏమైనా అంచనా వేస్తున్నారా మేము ప్రస్తుతానికి పోలీస్ డిపార్ట్మెంట్? యాజ్ ఆఫ్ నౌ ఈ ప్రమాదానికి మెయిన్ కారణము ఇట్ ఈస్ సర్టన్లీ one of the main reasons is the sudden deviation from the lane to one extreme by the driver of the victim vehicle. కానీ అది మరి ఎందుకు డివేట్ అయ్యారు? నిద్ర తక్కువై డిస్ట్రాక్ట్ అయ్యి వెళ్ళారా, లేకపోతే is it due to sudden call or some message, మొబైల్ ఫోన్ యూసేజ్ వల్ల డిస్ట్రాక్ట్ అయ్యి వెళ్ళారా? ఇది మనకి తెలవాలంటే షీ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు అవర్ కాన్షియస్నెస్. Or alternatively, if there is any evidence like eyewitness or CC footage of the accident taking place, then we'll pakka know. Otherwise, scene reconstruction chese kramamlo manaki konta time తీసుకొని మనకి ఎగ్జాక్ట్ రీజన్ తెలుస్తుంది. కార్పై లాస్ట్ 2 years నుండి కూడా 2 చలాన్లు ఉన్నాయి, 2 కూడా ఓవర్ స్పీడ్ పైనే చలాన్స్ ఉన్నాయి. సో ఇది కూడా ఆ కారు సిచ్యువేషన్ చూస్తుంటే ఓవర్ స్పీడ్ అనేది తెలుస్తుంది. ఏంటి ఆ కోణంలో కూడా జరుగుతుందా? ఎందుకంటే ఓవర్ స్పీడ్ అంటే తప్పకుండా అంత ఓఆర్ఆర్ పైన డీవియేట్ అవుతున్న సమయంలో
ఓవర్ స్పీడ్ అంటే ప్రధానంగా కారు యజమానుల నిర్లక్ష్యం అనే చెప్పుకోవచ్చు. దానిపైన ఏం చెప్తారు? ఓవర్ స్పీడ్. See, this particular accident also 100% a vehicle is going at a very high speed. So that's what happened, and ఈ speeding అనేది it is main cause for a lot of accidents, especially on OR and all that. Yeah, thank you. Thank you. సో అది చూస్తున్నాం కదా, ఏదైతే ఆ ప్రమాదంలో 6 అక్కడికక్కడ మృతి చెందారు. మరొక మహిళ శ్వేత లోపల చికిత్స పొందుతుంది. సో ఇప్పటికే జాయింట్ కమిషనర్ కూడా లోపలికి వెళ్ళి పరామర్శించిన పరిస్థితి. అటు జాయింట్ కమిషనర్ చెప్తున్న దాని ప్రకారం ప్రధానంగా లోపల ఉన్న శ్వేతకి తల భాగంలో కాస్త సివియర్ ఇంజురీ అయింది. ఆవిడ కాస్త మాట్లాడే సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో చెప్పలేకపోతుంది. ఒక 24 గంటల్లో పూర్తి సమాచారం ఆవిడ నుంచి రాబడతామంటూ కూడా జాయింట్ కమిషనర్ చందనదీప్తి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విడేష్ పవన్తో అక్రమిక్ టీవీ గచ్చిబౌలి నుండి.